హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ద గౌరవ్ తివారీ మిస్టరీ వెబ్ సిరీస్ లోని రిమైనింగ్ ఎపిసోడ్స్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ని మనం పార్ట్ 1 వీడియోగా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. మీరు ఫస్ట్ టైం ఈ వీడియోను చూస్తుంటే మాత్రం ఫస్ట్ పార్ట్ 1 వీడియోను చూసి ఆ తర్వాత ఈ వీడియోను చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే 4వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో రియాలిటీ షోస్ ని తీస్తూ ఉండే ప్రొడ్యూసర్ నిజంగా దెయ్యాలు ఉన్న ప్లేస్ లోనే నిజంగా దెయ్యాల్ని మనం వీడియో షూట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తనకి తివారీ గురించి తెలిసి వెంటనే తివారీని కలిసి మేము ఒక రియాలిటీ షో తీయాలనుకుంటున్నాం, అందులో మీరు యాక్టింగ్ చేయాలని అడుగుతాడు. ఆ మాటలు విన్న తివారీకి ఇష్టం లేక వెంటనే ఆ వ్యక్తిని చూసి నాకు మీ రియాలిటీ షోస్ లో నటించడం ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. అయితే తివారీ టీమ్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు మనకు ఖర్చులకు కూడా డబ్బులు లేవు, ఆ రియాలిటీ షోలో నటిస్తే కొంచెం డబ్బులు వస్తాయి కదా అనుకుంటూ ఉంటారు. జర్నలిస్ట్ ఐశ్వర్య సురేష్ ని ప్రేమించి ఉండడంతో ఆ సురేష్ ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉండగా అప్పుడే ఐశ్వర్య దగ్గరికి సిద్ధార్థ్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఐశ్వర్య వెంటనే సిద్ధార్థ్ని చూసి మాట్లాడుతూ, నేను నిజానికి ఈ సురేష్ ని చాలా గాఢంగానే ప్రేమించాను, కానీ మేము ఎప్పుడూ కూడా తిట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత మా ఇద్దరికి కూడా బ్రేకప్ అయిపోయింది. అలా మా ఇద్దరికి బ్రేకప్ అయినప్పటికీ సురేష్ మా ఇంటికి వచ్చి చాలా హంగామా చేస్తూ ఉండేవాడు. అలాంటి సురేష్ సడన్ గా ఒక రోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆ సురేష్ చావుకి నేనే కారణమని సురేష్ చెల్లైనటువంటి శిల్ప నన్నే నిందిస్తుంది అని బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడినటువంటి ఐశ్వర్య వెంటనే సిద్ధార్థ్ని చూసి, అది సరే, నా గురించి కాదు, ఆ తివారీ గురించి చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. దాంతో సిద్ధార్థ్ మళ్ళీ ఆ తివారీ గురించి చెప్పడం మొదలు పెడతాడు. తివారీ దగ్గరికి రియాలిటీ షో ప్రొడ్యూసర్ వచ్చి అడిగినప్పుడు మొదట్లో నేను చెయ్యను అని చెప్పి ఉంటాడు, కానీ ఆ తర్వాత తనకు డబ్బులు అవసరం అవ్వడం, అలాగే ఇంట్లోని వాళ్ళు కూడా నువ్వేం జాబ్ చేస్తున్నావు అని ప్రెజర్ చేస్తూ ఉండడంతో డబ్బుల కోసం అని షో చేయాలని డిసైడ్ అవుతాడు. దాంతో తివారీ వెంటనే ఆ రియాలిటీ షో ప్రొడ్యూసర్ ని కలిసి, మీరు చెప్పినట్లుగా నేను షో తీయను, నాకు నచ్చిన విధంగా నేను రియాలిటీ షోని తీసి పెడతాను అని చెప్పడంతో దానికి ఆ రియాలిటీ షో ప్రొడ్యూసర్ కూడా ఒప్పుకుంటాడు. ఆ రియాలిటీ షో రూల్స్ ఏమిటి అంటే, ఒక హాంటింగ్ ప్లేస్ లో ఒక వస్తువుని పెట్టి కొంతమందిని అక్కడికి వెళ్లి ఆ వస్తువుని తీసుకురామని చెప్తూ ఉంటారు. దాంతో ఆ షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఆ వస్తువును తీసుకురావడానికి వెళుతూ ఉంటారు. మధ్య మధ్యలో ఆ రియాలిటీ షో వారు వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేయబోతూ ఉంటారు. అయితే తివారీ మాత్రం రియాలిటీ షో ప్రొడ్యూసర్ ని చూసి, మీరేమి వాళ్ళని భయపెట్టడం అవసరం లేదు, ఇక్కడ నిజంగానే దెయ్యం ఉన్నట్లుగా ఉంది, మీ ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ గానే ఉంటుంది అని అంటాడు. అలా చివరికి ఆ ప్రోగ్రామ్ లో ముగ్గురు ఒక వస్తువు దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో అక్కడ నిజంగానే ఒక దెయ్యం ఉంటుంది. దాన్ని చూసినటువంటి తివారీకి మాత్రం దాని వల్ల వీళ్ళకి ఏదో ప్రమాదం రాబోతుంది అని వాళ్ళని కాపాడడం కోసం అక్కడికి బయలుదేరి వెళ్ళబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్రొడ్యూసర్ తివారీని ఆపి, నువ్వు ప్రతి చిన్న విషయానికి లోపలికి వెళితే ప్రోగ్రామ్ అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు, నువ్వేమీ లోపలికి వెళ్ళవలసిన అవసరం లేదు, నీ టీం ఉంది కదా, వాళ్ళు చూసుకుంటారు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఇదంతా కూడా జర్నలిస్ట్ అయినటువంటి ఐశ్వర్య వీడియో ద్వారా చూస్తూ ఉంటుంది. ఆ తివారీ ఫ్రెండ్స్ ఐశ్వర్యని చూసి మాట్లాడుతూ, తివారీ ఎప్పుడూ కూడా చెప్తూ ఉండేవాడు, నాలెడ్జ్ క్యాన్సిల్ ఫియర్, అంటే నాలెడ్జ్ ఉంటే భయం తొలగిస్తుంది అని చెప్తూ ఉండేవాడు అని అంటూ ఉంటారు. ఆ విషయం అంతా కూడా ఐశ్వర్య తన ల్యాప్టాప్ లో టైప్ చేసుకుంటూ, అలాంటి తివారీ ఎలా చనిపోయాడు అని తన ల్యాప్టాప్ లో టైప్ చేసి అక్కడి నుంచి పక్కకి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో ఆ ల్యాప్టాప్ లో ఆ తివారీని చంపింది ఎవరో నాకు తెలుసు అని తనంతట తానుగా అక్కడ టైప్ అవుతుంది. అది చూసినటువంటి ఐశ్వర్య ఇదంతా ఎవరు చేశారు అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లోపల రూమ్ లో వెళుతూ ఉండగా వాళ్ళ దగ్గర దయ్యం వస్తూ ఉంటుంది. ఆ దయ్యాన్ని చూసినటువంటి వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు. ఇంతలో తివారీ అక్కడికి వెళ్లి ఆ దయ్యం దగ్గర మాట్లాడుతూ, మేము నీకు ఎటువంటి హాని చెయ్యం, మా పని మేము చూసుకుని వెళ్లిపోతామని చెప్పడంతో దెయ్యం కూడా వాళ్ళని ఏమీ చేయకుండా సైలెంట్ అవుతుంది. అక్కడ దెయ్యం ఉన్నట్లుగా కెమెరాలో కూడా క్యాప్చర్ అవుతుంది. ఆ తర్వాత ఆ రియాలిటీ షోని టెలికాస్ట్ చేయడంతో చాలా టీఆర్పీ రేటింగ్ వచ్చి చాలా ప్రజా ఆదరణ పొందుతుంది. అందరూ కూడా తివారీని మెచ్చుకుంటూ ఉంటారు. తివారీ క్లాస్మేట్స్ కూడా మనోడు పెద్దవాడైపోయాడు అని అభినందిస్తూ ఉంటారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆ ఐశ్వర్య ల్యాప్టాప్ లో తివారీని చంపింది ఎవరో నాకు తెలుసు అని ఐశ్వర్య ల్యాప్టాప్ లో ఆటోమేటిక్ గా టైప్ అవ్వడంతో ఈ విషయం గురించి ఐశ్వర్య ఆ తివారీ ఫ్రెండ్స్ దగ్గర, అలాగే ఐశ్వర్య బాయ్ ఫ్రెండ్ అయినటువంటి సురేష్ సిస్టర్ అయినటువంటి శిల్ప దగ్గర కూడా చెప్తూ ఉంటుంది. అప్పుడు శిల్ప వెంటనే ఐశ్వర్యాన్ని చూసి, ఐశ్వర్య నీకు ఒక విషయం చెప్పాలి,
మా అన్న సురేష్ చనిపోక ముందు ఈ తివారీని ఒక పాడ్కాస్ట్ ఛానల్లో ఇంటర్వ్యూ కూడా చేశాడు, కానీ ఆ ఇంటర్వ్యూ ఇంకా టెలికాస్ట్ కాలేదు అంటుంది. దాంతో ఆ ఇంటర్వ్యూ ద్వారా ఏమైనా క్లూస్ దొరుకుతాయి అని ఐశ్వర్య వెంటనే ఆ శిల్ప దగ్గర ఉన్నటువంటి టెలికాస్ట్ కానిటువంటి ఇంటర్వ్యూని కూడా తీసుకుంటుంది. అదేవిధంగా సురేష్ ఎలా చనిపోయాడు అని కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఐశ్వర్య వెంటనే ఆ టెలికాస్ట్ కానిటువంటి ఇంటర్వ్యూని ప్లే చేసి వింటూ ఉండగా అందులో సురేష్ ఈ తివారీని చాలా గట్టిగా పొగుడుతూ ఉంటాడు. అప్పుడు సురేష్ తివారీని చూసి మాట్లాడుతూ, మీరు ఒక గొప్ప మాట చెప్పారు, నాలెడ్జ్ క్యాన్సిల్ ఫియర్ అని, అది చాలా మంచి మాట అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న తివారీ మాత్రం, నేను అప్పుడు తప్పు చెప్పాను, నిజానికి నాలెడ్జ్ క్రియేట్ ఫియర్ అంటూ ఉంటాడు. నిజానికి నాలెడ్జ్ క్రియేట్ ఫియర్ అని అంటూ ఉండడంతో ఆ మాటలు విన్న సురేష్ వెంటనే ఈ తివారీని చూసి, అదేంటి సడన్ గా మాట మార్చారు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి తివారీ, ఉదాహరణకి నీ పక్కన దెయ్యం కూర్చుని ఉంది అన్న విషయం నీకు తెలియకపోతే నువ్వు ఆనందంగా ఉంటావు, అదే నీ పక్కన దెయ్యం కూర్చుని ఉంది అని ఖచ్చితంగా నీకు తెలిస్తే నువ్వు చాలా భయపడిపోతూ ఉంటావు, అందువల్ల నాలెడ్జ్ వచ్చి భయాన్ని క్రియేట్ చేస్తుంది అని అంటూ ఉంటాడు. దాంతో సురేష్ వాళ్ళు ఆ పాడ్కాస్ట్ ని టెలికాస్ట్ చేసి ఉండరు. ఈ పాడ్కాస్ట్ మొత్తం వింటున్నటువంటి తివారీ ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యపోతూ, ఈ తివారీ దేన్నో చూసి భయపడినట్లుగా ఉన్నాడు, అయితే ఆ విషయం మాత్రం మన దగ్గర తెలియకుండా దాచిపెట్టాడు, అసలు తివారీ ఏ దెయ్యాన్ని చూసి భయపెట్టాడో ఆ దెయ్యం ఏదో మనం కనుక్కోవాలి అని చాలా తీవ్రంగా ప్రయత్నం చేయడం మొదలు పెడతారు. మరోపక్క తివారీ మదర్ ఇంట్లో కూర్చుని చనిపోయినటువంటి తన కొడుకు తివారీ ఫోటోని చూసి బాధపడుతూ ఉన్న సమయంలో ఆ ఫోటో దగ్గర ఒక పేపర్ తనకు దొరుకుతుంది. తివారీ మదర్ వెంటనే వెళ్లి ఆ పేపర్ ని ఓపెన్ చేసి చూడగా అందులో ఒక రూమ్ నెంబర్ తో పాటు మరొకటి ఏదో రాసి ఉండడంతో తను చాలా భయపడిపోయి వెంటనే వెళ్లి ఆ పేపర్ ని తీసుకుని వెళ్లి తన హస్బెండ్ కి ఇస్తుంది. తివారీ ఫాదర్ కూడా ఆ పేపర్ ని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇక్కడ ఆ పేపర్ లో ఏం రాశాడో అన్నది మాత్రం ఇక్కడ రివీల్ చేయరు. ఆ తర్వాత స్టోరీ 2011కి వస్తుంది. ఇక్కడ మనకు మీనా అనే ఒక కొత్త క్యారెక్టర్ ని కూడా చూపిస్తారు. ఆమె తన బంధువుల ఇంట్లో ఉండడానికి వచ్చి ఉన్న సమయంలో ఆ మీనాకి అన్నయ్య వరుస అయినటువంటి సుచిత్ అక్కడికి వచ్చి ఆమెను చూసి మాట్లాడుతూ, ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావు, నువ్వు నాతో పాటు నా ఇంటికి వచ్చి అది నీ సొంత ఇల్లులాగా భావించు అని చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ రోజు రాత్రి సమయంలో మీనా ఒక దెయ్యాన్ని చూసి షాక్ అయ్యి వెంటనే ఇదే విషయాన్ని పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ అన్నయ్య అయినటువంటి సుచిత్ దగ్గర చెప్తుంది. సుచిత్ మాత్రం కొంచెం కూడా కంగారు పడకుండా, అవును ఈ ఇంట్లో దెయ్యం ఉంది అని అంటాడు. దాంతో మీనా వెంటనే తివారీ టీం కి ఫోన్ చేసి వెంటనే మా ఇంటి దగ్గరికి రండి అని ఇన్వైట్ చేస్తుంది. దాంతో తివారీ టీం వెంటనే అక్కడికి వెళ్లి చెక్ చేస్తూ ఉండగా అక్కడ వాళ్ళకి ఒకటి కాదు అంతకు మించి దెయ్యం ఉన్నట్లుగా ఉన్నాయి అనుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న దెయ్యాలు వీళ్ళ మీద అటాక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దాంతో తివారీ టీం మెంబర్స్ భయపడిపోయి వెంటనే వాళ్ళు తివారీకి ఫోన్ చేసి, తివారీ ఇక్కడ ఒక దెయ్యం కాదు, ఒకటి కన్నా ఎక్కువ దెయ్యాలే ఉన్నట్లుగా ఉన్నాయి, ఇవి చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి, నువ్వే రావాలి అని అంటూ ఉంటారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఐశ్వర్య ఇంతకు ముందు తనతో మాట్లాడనటువంటి నిహారిక దగ్గరికి మళ్ళీ వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నించగా అప్పుడు నిహారిక ఐశ్వర్య దగ్గర మాట్లాడుతూ, ఈ తివారీ ఒకసారి నా దగ్గరికి చాలా భయపడుతూ వచ్చి ట్రీట్మెంట్ కోసం వచ్చాడు, కానీ ఈ విషయాన్ని నేను వాళ్ళ టీం దగ్గర చెప్పకుండా దాచిపెట్టాను, అప్పుడు ఆ విషయం వాళ్ళ టీంకి చెప్పి ఉంటే బాగుండేదేమో, చెప్పకపోవడం నేను చేసిన తప్పేనేమో అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి ఐశ్వర్య నిహారికని చూసి, ఇంకా నీకు తివారీ గురించి ఏం తెలుసు అవన్నీ కూడా చెప్పు అని అంటూ ఉంటుంది. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. తివారీ వెంటనే ఆ మీనా ఇంటి దగ్గరికి వచ్చి రూమ్ లోకి వెళ్లి చెక్ చేస్తూ ఉండగా అక్కడ రూమ్ లో ఉన్న బెడ్ కింద ఏదో క్షుద్ర పూజలు చేసినట్లుగా ముగ్గులు వేసి ఉంటారు. అదంతా కూడా తివారీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో మీనా అక్కడికి వచ్చి తివారీతో మాట్లాడుతూ, మా పక్కింట్లో కొత్తగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకుని వచ్చారు, అయితే వారిలో అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది, ఆ అమ్మాయి దెయ్యం ఇక్కడికి వచ్చి ఉంటుందా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాట విన్న తివారీ మాత్రం, తన పక్కింట్లో చనిపోయింది కాబట్టి ఇక్కడికి రావడానికి ఆస్కారం చాలా తక్కువ, నాకు తెలిసి తనైతే ఇక్కడికి వచ్చి ఉండదు, ఖచ్చితంగా ఇక్కడ వేరే దెయ్యాలే ఉండి ఉంటాయి అని అందరినీ కూడా బయటికి పంపించి తివారీ మాత్రమే ఆ ఇంటి లోపల ఎక్కడ దెయ్యాలు ఉన్నాయి అని వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఒక ప్లేస్ లో దెయ్యాలు ఉన్నాయి అని తెలుసుకుని తివారీ తన దగ్గర ఉన్నటువంటి ఒక డివైస్ ని ఆన్ చేసుకుని ఆ ప్లేస్ దగ్గరికి వెళుతూ ఉంటాడు. కట్ చేస్తే స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. ఐశ్వర్య నిహారికని చూసి, ఆ తివారీ మదర్ తివారీ ఫోటో దగ్గర ఒక పేపర్ దొరికింది అని, ఆ పేపర్ నాకు ఇచ్చింది, దాన్ని నువ్వు కూడా చూడు అని ఆ డోర్ నెంబర్ ఉన్నటువంటి పేపర్ ని నిహారికకి చూపించి, దీని గురించి తివారీ ఏమైనా నీ దగ్గర డిస్కస్ చేశాడని అడుగుతుంది. ఆ నిహారిక తనకేమీ తెలియదు అన్నట్లుగా దాన్ని చూస్తూ ఉంటుంది. దాంతో ఐశ్వర్య వెంటనే ఆ నిహారికని చూసి, ఒకరోజు నేను నా ల్యాప్టాప్ లో తివారీ ఎలా చనిపోయాడు అనే క్వశ్చన్ మార్క్ తో రాసి పెట్టాను, దానికి సమాధానంగా అక్కడ నాకు తెలుసు అన్నట్లుగా రాశారు. ఆ తర్వాత నేను అది ఎవరు రాశారో తెలుసుకోవడం కోసం నా రూమ్ లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయగా అక్కడ ఎవరో కంటికి కనిపించినటువంటి ఒక శక్తి అక్కడ ఒక నోట్ బుక్ ని తీసుకుని వచ్చి కంప్యూటర్ లో టైప్ చేయడమే కాకుండా పేపర్ లో కూడా ఏదో రాసినట్లుగా నాకు అనిపించింది. దాన్ని డీకోడ్ చేయగా అది ద్రోహం
అని మీనింగ్ వచ్చింది. అంటే బహుశా ఇంతకు ముందు శిల్ప అన్నయ్య అయినటువంటి సురేష్ అదే నా బాయ్ ఫ్రెండ్ కూడా ఇదే ద్రోహం అనే మాటనే చెప్పాడు. మనం ఈ సురేష్ ఆత్మతో కమ్యూనికేట్ చేస్తే మనకు ఈ తివారీ గురించి ఏమైనా తెలుస్తుంది అని అంటుంది. దాంతో నిహారిక మరియు ఐశ్వర్య ఇద్దరు కూడా ఆ సురేష్ సిస్టర్ అయినటువంటి శిల్పకి ఫోన్ చేసి మేము సురేష్ ఆత్మతో మాట్లాడాలనుకుంటున్నాం, నువ్వు కూడా వస్తావా అని అడుగుతారు. అయితే ఆ శిల్ప మాత్రం నేను షూటింగ్ లో ఉన్నాను, నేను రావడానికి కొంచెం టైం పడుతుంది, వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం సురేష్ ఆత్మతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాము అని అంటుంది. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. ఆ తివారీ అక్కడ ఉన్నటువంటి దెయ్యాలతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అప్పుడే తనకు తెలిసే ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ 1, 2 కాదు, దాదాపు అక్కడ 50 దెయ్యాలకి పైన నిలబడి ఉంటాయి. దాన్ని చూసినటువంటి తివారీ కూడా చాలా భయపడిపోయి ఆ ఇంట్లోని పైనుంచి కిందకి దిగి వస్తూ ఉంటాడు. ఆ సమయంలో మెట్ల దగ్గర పక్కింట్లో కొత్తగా పెళ్లి కూతురు చనిపోయిందని చెప్పుకున్నాం కదా, ఆ పెళ్లి కూతురు దెయ్యం కూడా పెళ్లి కూతురు గెటప్ లోనే అక్కడ నిలబడి కిందకి వెళుతున్నటువంటి తివారీకి ఒక కార్డు ఇస్తుంది. తివారీ ఆ కార్డుని తీసుకుని అక్కడి నుంచి కిందకి వచ్చేస్తాడు. ఈ కార్డే మనకు ఇంతకు ముందు తివారీ వాళ్ళ మదర్ కూడా దొరికి ఉంటుంది. ఇక్కడే మనకు ఆ కార్డులో ఏం రాసిందో కూడా చూపించడం జరుగుతుంది. నిజానికి ఆ కార్డులో ఒక రూమ్ నెంబర్ తో పాటు తివారీ ఏ డేట్ ని చనిపోతాడో ఆ డేట్ ని కూడా రాసి ఉంటారు. అది చూసినటువంటి తివారీ పేరెంట్స్ నా కొడుకు చనిపోయినటువంటి డేట్ ని ఈ పేపర్ లో ఎందుకు రాసి ఉన్నారు అని చాలా కంగారు పడి ఇదే విషయాన్ని వాళ్ళు తివారీ టీం మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేసి ఉంటారు. అంత వాళ్ళు కూడా బాగా ఆలోచిస్తూ ఈ పేపర్ కి తివారీ మరణానికి ఏదో సంబంధం ఉన్నట్లుగా ఉంది. తివారీకి ఈ పేపర్ ని ఇచ్చినటువంటి ఆ దెయ్యం గురించి ఎంక్వైరీ చేయాలి అని వాళ్ళు వెంటనే ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. అలా తివారీ టీం ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగా వాళ్ళకి మళ్ళీ ఆ పెళ్లి కూతురు దెయ్యం కనిపించి వాళ్ళకు కూడా ఒక పేపర్ ని ఇవ్వబోతూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి తివారీ టీమ్ లో ఉన్న మేఘా మాత్రం వద్దు బాబోయ్, తను ఇంతకు ముందు తివారీకి ఇచ్చినటువంటి పేపర్ లో తను చనిపోయే డేట్ ఉంది, ఈ పేపర్ లో నేను చనిపోయే డేట్ ఉంటుందేమో అని చాలా భయపడుతూ ఉంటుంది. అయితే సిద్ధార్థ మాత్రం కొంచెం ధైర్యం చేసి ఏదైతే అది అయింది, తను ఇచ్చే పేపర్ లో మనకి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చాలా భయపడుతూ ఆ పెళ్లి కూతురు దెయ్యం ఇచ్చేటటువంటి ఆ పేపర్ ని తీసుకుంటాడు. కానీ ఆ పేపర్ లో ఏం రాసి ఉన్నది అన్నది మాత్రం ఇక్కడ రివీల్ చెయ్యరు. అది చూసిన వాళ్ళందరూ కూడా ఆ పేపర్ లో ఖచ్చితంగా తివారీ ఎప్పుడు చనిపోతాడో రాసి ఉంటారో అని అనుకుంటూ ఉంటారు. తీరా ఆ పేపర్ లో చూడగా 2006వ సంవత్సరంలో ఒక డేట్ రాసి ఉంటుంది. దాన్ని చూసినటువంటి సిద్ధార్థ్ ఈ డేట్ కి మరియు తివారీ చనిపోయినటువంటి దానికి ఏదో సంబంధం ఉంది అని అనుకుంటాడు. కానీ ఆ 2006లో తివారీకి వీళ్ళెవరో కూడా పరిచయం అయ్యి ఉండరు. కేవలం అప్పట్లో తివారీకి నిహారిక మాత్రమే బెస్ట్ ఫ్రెండ్ గా ఉండి ఉంటుంది. దాంతో ఆ సమయంలో తివారీ ఏం చేశాడో తెలుసుకోవాలి అంటే నిహారికని కలిస్తే తెలుస్తుంది అని వీళ్ళందరూ కూడా నిహారిక దగ్గరగా బయలుదేరి వెళ్తారు. అప్పుడు నిహారిక వెంటనే గుర్తు చేసుకుంటూ వెంటనే తన గూగుల్ ఫొటోస్ లో చెక్ చేయగా ఆ డేట్ లో తివారీ ఒక హాస్టల్లో ఆత్మహత్య చేసుకుని ఒక అబ్బాయి చనిపోయాడు అని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు అని ఆ నిహారిక తివారీ టీం మెంబర్స్ అందరికీ కూడా చెప్తుంది. ఇక్కడే మళ్ళీ స్టోరీ గతానికి అంటే హాస్టల్లో మొదట్లో ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సమయంలో అక్కడికి తివారీ వెళ్ళాడు కదా, కానీ పోలీసులు తనని అక్కడి నుంచి తరిమేసి ఉంటారు. ఆ సమయానికి వెళ్తుంది. ఆ సమయంలో ఆ హాస్టల్లో ఉన్నటువంటి దెయ్యం అక్కడ ముఖేష్ అనే ఒక వ్యక్తి మీద దాడి చేసింది అని తెలుసుకుని అతని దగ్గరికి ఎంక్వైరీ చేయడానికి వెళ్తాడు తివారీ అతనితో మాట్లాడుతూ నువ్వు హాస్టల్ లోపలికి అప్పుడు ఏదైనా ఒక వస్తువుని తీసుకుని వెళ్ళావా అని అడుగుతూ ఉంటాడు. అవును సార్, ఆ రోజు నేను నా గర్ల్ ఫ్రెండ్ ట్రెక్కింగ్ కోసమని బయటికి వెళ్ళి అక్కడ ఒక పూల చెట్టు కనిపించడంతో దాన్ని అక్కడి నుంచి తీసుకుని వచ్చి నా రూమ్ లోకి తీసుకుని వెళ్ళాను అని చెప్తాడు. తివారీ వెంటనే ఆ చెట్టు ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళగా తన డివైస్ లో ఎక్కువ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. అప్పుడే తివారీకి దెయ్యం ఏదో క్షుద్ర పూజలు చేసే శక్తి కలిగినటువంటి దెయ్యం లాగా ఉంది అని అర్థం చేసుకుంటాడు. దాంతో తను వెంటనే హాస్టల్ వార్డెన్ తో మాట్లాడడం కోసం హాస్టల్ వార్డెన్ దగ్గరికి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో హాస్టల్ వార్డెన్ బాడీలోకి దెయ్యం వచ్చి చాలా గంభీరమైన గొంతుతో అక్కడ ఉన్నటువంటి తివారీని చూసి మాట్లాడుతూ నువ్వు అనవసరంగా ఈ కేసులోకి వేలు పెడుతున్నావు, మర్యాదగా నువ్వు ఈ కేసు నుంచి దూరంగా ఉండు, లేదంటే నీ ప్రాణానికే ప్రమాదం అని అంటూ ఉంటుంది. దాంతో తివారీ వెంటనే ఆ దెయ్యంని చూసి నువ్వు హాస్టల్ వార్డెన్ బాడీలో నుంచి వెంటనే బయటికి రా, లేదంటే ఆ పూలకుండీలో ఉన్న చెట్టు మొత్తాన్ని కూడా పగలగొట్టేస్తాను అని చెప్పడంతో వార్డెన్ బాడీలో ఉన్నటువంటి దెయ్యం వెంటనే చాలా భయపడిపోయి మోకాళ్ళ మీద కూర్చుని ఆ కుండీని మాత్రం ఏం చెయ్యొద్దు, నువ్వు చెప్పినట్టుగానే వింటాను అని అంటూ ఉంటుంది. అప్పుడు తివారీకి ఈ దెయ్యానికి ఈ మొక్క అంటే చాలా ఇష్టమేమో అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత తివారీ వెంటనే ఆ మొక్కని ముఖేష్ ఎక్కడి నుంచి తీసుకుని వచ్చాడో సేమ్ అదే ప్లేస్ దగ్గరికి పెట్టడానికి తీసుకుని వెళ్తాడు. అప్పుడే అక్కడ చాలా శుద్ర పూజలు చేసినట్లుగా ముగ్గులు కూడా వేసి ఉంటారు. అయినప్పటికీ తివారీ అవేమీ పట్టించుకోకుండా ఆ మొక్కను అక్కడే పెట్టేసి అక్కడి నుంచి తిరిగి తన కారులో వెళ్ళబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఒక లేడీ దెయ్యం వచ్చి తివారీ మీద చెయ్యి వేసి నువ్వు అతనితో చాలా జాగ్రత్తగా ఉండు, అతను నిన్ను వదిలిపెట్టడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా జరిగిందంతా కూడా హాస్టల్ వార్డెన్ తివారీ వాళ్ళ టీంలో ఉన్న మేఘా మరియు మిగతా వాళ్ళందరికీ కూడా
కూడా చెప్తూ అప్పటి నుంచి కూడా నేను ఆ రూమ్ ని బ్లాక్ చేసి పెట్టి ఉన్నాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి తివారీ టీంలో ఉన్న మెంబర్స్ కి అప్పుడే తివారీకి మరియు ఆ దెయ్యంకి మధ్య గొడవ జరిగింది. ఆ దెయ్యం చనిపోవడానికి ముందు క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడు అయినట్లుగా ఉన్నాడు. అందుకే తను ఇప్పటికీ కూడా ఈ ఆత్మలన్నింటినీ కూడా తన కంట్రోల్లోనే పెట్టుకుని ఉండినట్లుగా ఉన్నాడు. అందుకే ఆ లేడీ దెయ్యం కూడా మాంత్రికుడి ఆత్మను చూసి భయపడుతూ నువ్వు జాగ్రత్తగా ఉండు అని తివారికి చెప్పినట్లుగా ఉంది అని తివారీ టీంలోని వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో శిల్ప షూటింగ్ నుంచి ఇంటికి వచ్చింది అని తెలుసుకుని వెంటనే శిల్ప దగ్గరికి వెళ్లి వాళ్ళందరూ కలిసి సురేష్ ఆత్మతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సరిగ్గా అదే సమయంలో ఆ సురేష్ ఆత్మ ఐశ్వర్య బాడీలోకి వెళ్ళిపోతుంది. అసలు నేనెందుకు ద్రోహం అని చెప్తున్నాను అంటే నేను ప్రేమించిన అమ్మాయికి అలాగే నా చెల్లెలికి ఇద్దరికీ కూడా చెప్పకుండా నేను ద్రోహం చేసి ఇక్కడికి వచ్చేసాను. అందుకే నేను ద్రోహం అంటూ చాలా బాధపడుతున్నాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను, అనవసరంగా చనిపోయి తప్పు చేసిన మూర్ఖుణ్ణి అంటూ ఉంటాడు. అలా గంభీరంగా మాట్లాడినటువంటి ఆ సురేష్ ఆత్మ మళ్ళీ ఐశ్వర్య బాడీలో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత తివారీ ఫ్రెండ్స్ అందరూ కూడా హాస్టల్లో నుంచి చెట్టుని తీసుకుని వెళ్ళి ఎక్కడో పెట్టాడు కదా తివారీ అని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగా ఆ చెట్టు చాలా మోనైపోయి ఉంటుంది. అయితే దాన్ని ఎవరో కూడా కట్ చేసేసి ఉంటారు. అది చూసినటువంటి తివారీ ఫ్రెండ్స్ ఈ చెట్టుని కట్ చేసిన తర్వాతే ఆ శక్తికి చాలా పవర్ వచ్చి తివారీ మీద దాడి చేసినట్లుగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఆ చెట్టు దగ్గర తివారీ టీం మెంబర్స్ అందరూ కూడా క్లీన్ చేస్తూ ఉండగా అక్కడ వాళ్ళకి ఒక బొమ్మ కనిపిస్తుంది. నిజానికి ఇలాంటి బొమ్మనే తివారీ భయపడిన సమయంలో కూడా ఆ నిహారిక దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు ఇలాంటి బొమ్మనే డ్రా చేసి తను చాలా భయపడి ఉండి ఉంటాడు. దాంతో తివారీ టీంలోని వాళ్ళందరూ కూడా అంటే బహుశా ఈ బొమ్మను చూసి తివారీ అంతలా భయపడి ఉండి ఉంటాడు అనుకుంటూ ఉంటారు. ఇక్కడే మనకు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. తివారీ ఆ రోజు భయపడుతూ బాత్రూమ్ లోకి వెళ్లిన సమయంలో ఇదే బొమ్మ అక్కడికి వెళ్లి ఆ తివారీని భయపెట్టి తివారీని చంపేసి ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఐశ్వర్య బాడీలోకి తివారీ ఆత్మ వచ్చి నేను మొదటి నుంచి కూడా నన్ను చంపింది ఈ దెయ్యమే అని మీకు చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను అంటూ ఉంటాడు. దాంతో తివారీ టీంలో ఉన్న ముగ్గురు అమ్మాయిలు కూడా మేము తివారీతో మాట్లాడుతున్నాము అని చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి బాధపడి ఏడుస్తూ ఉంటారు. నిజానికి మీనా ఏ ఇంట్లో అయితే ఉండడానికి వచ్చిందో ఆ ఇంట్లో మొదట్లో తివారీని చంపినటువంటి దెయ్యం మనిషి రూపంలో ఉన్నప్పుడు ఆ ఇంట్లోనే ఉండి అక్కడ చాలా మంది దెయ్యాల్ని తన కంట్రోల్లో పెట్టుకుని క్షుద్ర పూజల్ని నేర్చుకుని ఉండి ఉంటాడు. అతను చనిపోయినప్పుడు అతను ఒక బలవంతమైన దెయ్యంగా తయారవ్వాలి అని అలా పూజలు చేసి చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత తను క్షుద్ర పూజలు చేసినటువంటి చెట్టుని ఒక జంట తీసుకుని వెళ్లిపోయి ఉంటారు. ఆ జంట మీద అటాక్ చేసి తిరిగి మళ్ళీ ఆ చెట్టుని అక్కడే పెట్టే విధంగా చేసుకుంటాడు. అయితే ఆ చెట్టుని తీసుకున్నటువంటి తివారీ ఆ దెయ్యాన్ని చాలా డిస్టర్బ్ చేసి ఉండడంతో ఆ దెయ్యానికి చాలా కోపం వచ్చి ఉంటుంది. అప్పటి నుంచి కూడా ఆ దెయ్యం ఈ తివారీని ఏదో ఒక రోజు చంపేయాలి అని పగతో రగిలిపోతూ ఉంటుంది. ఆ కోపంతోనే తివారీని ఈ దెయ్యం కూడా చంపేసి ఉంటుంది. తివారీ టీం మెంబర్స్ అందరూ కూడా అంటే ఇప్పుడు మన తివారీ దెయ్యం అయ్యాడు, ఆ క్షుద్ర పూజలు చేసేటటువంటి దెయ్యంతో మన తివారీ పోరాడబోతున్నాడేమో అనుకుంటూ ఉంటారు. అంటే నెక్స్ట్ సీజన్లో ఆ క్షుద్ర పూజలు చేసేటటువంటి దెయ్యానికి మన తివారీ దెయ్యానికి మధ్య చాలా పెద్ద పోరాటమే జరగబోతుంది అన్నట్లుగా చూపించి ఫస్ట్ సీజన్ ని అక్కడతో ముగిస్తారు. బిజోయా కొడుకు నీల్ ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు? నిజంగానే బిజోయా కొడుకు నీల్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడా లేదా ఎవరైనా నీల్ని చంపడానికి ప్రయత్నించారా? సడన్ గా నీల్ రూమ్మేట్ ఎందుకు ఎవరికి కనిపించకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు? అలాగే బిజోయా హస్బెండ్ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా లేదా తనని ఎవరైనా చంపేశారా? చివరికి బిజోయా తన కొడుకు నీల్కి ఏం జరిగిందో కనిపెట్టగలిగిందా లేదా అన్నదే 2025లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి బిజోయా వెబ్ సిరీస్ స్టోరీ. ఈ బెంగాలీ వెబ్ సిరీస్ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.